ఈ వార్త ఎంత విచిత్రంగా ఉందో చూడండి. అంటే ప్రస్తుతం ఉండే పరిస్థితిలో ఇది ఒక బిగ్గెస్ట్ న్యూస్ అని చెప్పి మనం మాట్లాడుకోవాలి. మీకు కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా యొక్క క్రౌన్ ప్రిన్స్ అంటే రాకుమారుడు మహమ్మద్ బిన్ సల్మాన్ ఈయన ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈయనేమన్నాడు అంటే త్వరలోనే ఎవరో నన్ను హత్య చెయ్యబోతున్నారు, అంటే ఒక అసాసినేషన్ అటెంప్ట్ అనేది నా మీద ఉంటుందని ఈయనే స్వయంగా ప్రకటించుకున్నాడు. సో ఇవాళ ప్రపంచం అంతా కూడా అయ్యో ఇదేంటి, ఎందుకంటే కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా అంటే మీకు అరబు దేశాల రారాజు. మీకు ఆ దేశములో ఏం జరిగితే మీకు ఇస్లాం మతంలో అనండి, అలాగే ముస్లింల జీవితాల్లో పెను మార్పులు జరుగుతాయి. మీకు అది ఒక మెక్కా అనండి, మదీనా. మీకు మెక్కా మదీనా మసీదులు ఎక్కడ ఉంటాయండి? సౌదీ అరేబియాలో. కాబట్టి ఈ దేశము అనేది అరబ్ ప్రపంచానికి చాలా చాలా కీలకం. అలాంటిది ఆ దేశానికి సంబంధించిన రాకుమారుడిని ఎందుకు అంటున్నాను అంటే సౌదీ అరేబియా యొక్క ప్రధానమంత్రి మీకు సల్మాన్ అండి. సో ఒక దేశ ప్రధానమంత్రి నన్ను ఎవరో హత్య చెయ్యబోతున్నారు, ఒక భారీ కుట్ర జరుగుతుంది, ఒక వ్యూహముతో వీళ్ళు వెళుతున్నారు, నన్ను కాపాడండి. ఎవరిని అడుగుతున్నాడు? అమెరికాను అడుగుతున్నాడు. అదే ఇందులో ఉండే జోక్. అమెరికాతో ఇతను చర్చించి నన్ను వీళ్ళు చంపేస్తారు, మీరు నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, నా దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, బాడీ గార్డ్స్ ఉన్నారు, చాలా హై లెవెల్ సెక్యూరిటీ మెజర్స్ మీ వ్యూహము ప్రకారమే ఇక్కడ ఉంది, అయినా కూడా నా మీద ఈ అసాసినేషన్ అటెంప్ట్ అనేది ఉంది అని చెప్పి ఈయన అమెరికాకు చెప్పడము. ఇవాళ అరబు దేశాలంతా ఇది ఎక్కడ గోలరా బాబు అంటే ఇరాన్ వాళ్ళు అమెరికాకు ఒక హెచ్చరిక జారీ చేశారు. మీరేం మాట్లాడుతున్నారు? ఒకవేళ ఇరాన్ ఇజ్రాయెల్పై దాడులు చేస్తే యావత్ వెస్టర్న్ కంట్రీస్ అందరూ కూడా ఇరాన్ మీద యుద్ధము ప్రకటిస్తారు. ఇరాన్ అనబడే దేశమే ఉండదు. నువ్వు నన్ను బెదిరిస్తున్నావు కదా. ఇప్పుడు యుద్ధము ఎనీ మూమెంట్ మీకు పేలవచ్చు, ఒక బాంబ్ అనేది ఎక్స్ప్లోడ్ అవ్వచ్చు. ఇంకా ఎందుకు ఇరాన్ ఆలోచిస్తుంది అంటే అమెరికా వాడు ప్రతి ఒక్క రోజు కూడా ఒక కొత్త రకమైన స్టేట్మెంట్, ఒక కొత్త రకమైన సమస్యను సృష్టిస్తున్నాడు. అంటే ఇరాన్ని ఆపడాన్ని వాడు ఇది ఒక మెథడ్గా పెట్టుకున్నాడు. ముందు మీరు ఇజ్రాయెల్ని కాపాడాలి అంటే ఇరాన్ని ఆపాలి అంటే ఇరాన్ ఒక చాలా పెద్ద ప్రమాదంలో ఉంది అన్న పిక్చర్ను మీరు క్రియేట్ చేయాలి. ఇది క్రియేట్ చేయాలి అంటే అమెరికా లాంటి ఒక అగ్రరాజ్యము, సూపర్ పవర్ కుప్పలు తెప్పలుగా ఇజ్రాయెల్కి ఆయుధాలు పంపించడము కాదండి, మీకు తన మిత్ర దేశాలను అంతా కూడా కలుపుకొని, అంటే ఎలాగైతే ఇరాక్ మీద వీళ్ళు ఒక యుద్ధము చేశారో అమెరికా నాటో దేశాలు కలిసి మీకు ఇరాక్ మీద వీళ్ళు దాడులు చేశారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో కూడా జరిగింది. ఇవాళ ఇరాన్ మీద కూడా ఇదే జరుగుతుంది. ఇన్నిన్ని దేశాలు వీళ్ళ దగ్గర ఎలాంటి అణువస్త్రాలు ఉన్నాయి, ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, ఇంతమందిని నువ్వు ఎదుర్కోగలవా? నువ్వు జస్ట్ రష్యాను పెట్టుకొని రష్యా ఉందని మాట్లాడుతున్నావు. వాళ్ళ సత్తా ఎంత, మా సత్తా ఎంత? ఒక అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు కలిసి నీ మీద దాడులు చేస్తే నువ్వు తట్టుకోగలవా? సో ఈ ఆలోచన వచ్చేటప్పటికి ఇరాన్ ఇంకొక్కడే చూద్దాము అన్నట్టుగా ఇవాళ అతిపెద్ద బాంబు ఏం పేల్చారు? సౌదీ అరేబియా యొక్క రాకుమారుడు వాళ్ళ ప్రధానమంత్రిని వీళ్ళు హత్య చెయ్యబోతున్నారు. ఎవరండి చెయ్యబోతున్నారు అంటే మీరు చరిత్రను తెలుసుకోవాలండి. మీకు ఇజ్రాయెల్ అనబడే దేశం ఉంది చూసారా? ఈ ఇజ్రాయెల్ అనబడే దేశము నేను మాట్లాడుతున్నా. భారత్లో అందరూ కూడా ఇజ్రాయెల్ ఒక కంట్రీ అంటారు. అదే మీరు పాకిస్తాన్ అనండి, ఇరాన్ అనండి, బంగ్లాదేశ్, అలాగే మీరు ఆఫ్ఘనిస్తాన్, ఇండోనేషియా వీళ్ళను అడిగారు అనుకోండి, ఇజ్రాయెల్ అనబడేది ఒక ప్రాంతము, ఇజ్రాయెల్ అనబడేది ఒక దేశము కాదు అని వాళ్ళు వాదిస్తారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఉన్నారు చూసారా, వాళ్ళ ఆ అల్లుడు ఒక యూదుడు. అతను మామయ్య మీద ఎంతలాంటి ఒత్తిడి పెట్టాడు అంటే మీకు ఇబ్రహాం అకార్డ్ అని అంటారు. దాని ప్రకారము ఇజ్రాయెల్ ఒక దేశము అని అమెరికా ఆమోదించింది, ఒప్పుకుంది, ఐడెంటిఫై చేసింది. జెరూసలేం అనబడే ఈ ప్రాంతము ఇజ్రాయెల్ యొక్క రాజధాని అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు వాళ్ళ అల్లుడి యొక్క ప్రెషర్ ఎంతలాంటి ఒత్తిడి అంటే ఆయన జెరూసలేంని ఇజ్రాయెల్ యొక్క రాజధాని అని చెప్పి ప్రకటించాడు. కానీ ఇవాళ కూడా
మీకు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, అరబ్ దేశాలు అంటే ఏకంగా 56 దేశాలు ఉండే ఒక గ్రూప్. ఇది మీకు గ్రూప్ 1 గ్రూప్ 2గానే ఉంటుంది. ఇజ్రాయెల్ని దేశముగా ఒప్పుకున్న దేశాలు కొన్ని, అలాగే ఇజ్రాయెల్ ఒక దేశమే కాదు అనేవాళ్ళు కొంతమంది, వీళ్ళు ఒకే గ్రూప్లో ఉంటారు. అంటే గొడవలు ఎలా ఉంటాయో చూడండి, ఇక్కడే ఆధిపత్య పోరు. అంటే ఈ గ్రూప్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ యొక్క మీకు లీడర్ ఎవరు? కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియానా లేదా ఈరానా? ఇదేనండి ఇక్కడ గొడవ. సో ఇవాళ మీకు సౌదీ అరేబియాను చూశారనుకోండి, వాళ్ళ ఫారిన్ పాలసీ 100% భారత్తో మ్యాచ్ అవుతుంది. మనం ఏమంటాము? రష్యా మా మిత్రదేశము, అమెరికా కూడా మాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్ అని అంటాం. వాళ్ళు కొట్టుకోవచ్చు, కానీ మీరు ఇద్దరు కూడా మా స్నేహితులు. ఇది భారత్ యొక్క ఫారిన్ పాలసీ. సౌదీ అరేబియాను చూశారనుకోండి, రష్యాతో చాలా చాలా క్లోజ్గా ఉంటారు. అట్ ది సేమ్ టైం ఆ దేశానికి ప్రొటెక్షన్ అనేది అమెరికానే ఇస్తుంది. అసలు పెట్రో డాలర్ అనబడే కాన్సెప్ట్ సౌదీ అరేబియా అమెరికా మధ్య వచ్చినదే. తరువాతే మీకు ప్రపంచంలో అందరూ అడాప్ట్ చేశారు. ఇవాళ అది స్టేల్మేట్ అయిపోయి ఉంది. సౌదీ అరేబియా ఈ అగ్రిమెంట్ను కంటిన్యూ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. కానీ అమెరికా వైపు నుంచి ఒత్తిడి చూశారనుకోండి, వాళ్ళు ఏమంటున్నారు? ఇజ్రాయెల్ని ఒక దేశముగా నువ్వు ఆమోదించు, ఇజ్రాయెల్కి సపోర్ట్గా నిలబడు, మేము అందరము కూడా ఇజ్రాయెల్ వైపే ఉన్నాము. ఒక్కసారి నువ్వు ఎస్ ఇజ్రాయెల్ ఈజ్ మై ఫ్రెండ్ అని అన్నావనుకో, యావత్ అరబ్ దేశాలంతా కూడా చాలా పెద్ద క్రైసిస్లో పడిపోతారు. ఈ పని నువ్వు చేసే తీరాలి అని అమెరికా వాడు ఎంతలాంటి ఒత్తిడి సౌదీ అరేబియా మీద, అది ముఖ్యంగా మహమ్మద్ బిన్ సల్మాన్ ఇతని మీద ఒత్తిడి ఉంది అంటే 2015లో మోదీ గారు యుఏఈ వెళ్ళినప్పుడు ఇదేనండి విషయము. నువ్వు ఇజ్రాయెల్ని శత్రువుగా చూడకు, ఇజ్రాయెల్ నీ మిత్రదేశము, వాళ్ళ వల్ల టెక్నాలజీలో, నీ కంప్యూటర్ సిస్టమ్స్లో, అడ్మినిస్ట్రేషన్లో చాలా పెద్ద లెవెల్లో నువ్వు ఎదగవచ్చు అని చెప్పి యుఏఈకి చెప్పడము, వాళ్ళ ఎయిర్ స్పేస్ను క్లియర్ చేయడము. ఇవాళ మీరు దుబాయ్ వెళ్ళారంటే ఇజ్రాయెల్కి సంబంధించిన ఆహారపు అలవాట్లు మీ క్లియర్గా మెన్యూలో మీరు చూడొచ్చు. ఇజ్రాయెల్ వాళ్ళు ఇలా పలానా ఆహారము వాళ్ళు ఇష్టపడి తింటారు, మీరు కూడా తినవచ్చని ఒక రికమెండేషన్ ఎక్కడ? యుఏఈలో, దుబాయ్లో మీకు ఉంటుంది. శత్రు దేశాలు సరిగ్గా మీకు సౌదీ అరేబియా కూడా అలాగే ఇవాళ వాళ్ళు ఇజ్రాయెల్కి వాళ్ళ ఎయిర్ స్పేస్ని ఇచ్చున్నారంటే ఏంటి? మోదీ గారు అందరూ కలిసిపోతే మంచిది, కలవండి, గొడవ పడకండి, శత్రుత్వము వద్దు అని ఇజ్రాయెల్ అలాగే యుఏఈ సౌదీ అరేబియా వీళ్ళ మధ్య ఒక ఫ్రెండ్షిప్ను ఈయన కుదిర్చాడు. ఈరోజు అమెరికా ఇదే పని చెయ్యాలి అని ప్రయత్నము చేస్తే మీకు సౌదీ అరేబియా ఏం మాట్లాడుతుంది? వాళ్ళ క్రౌన్ ప్రిన్స్ ఏమంటున్నాడు? నన్ను చంపేస్తారండి, నా మీద హత్యా ప్రయత్నము జరుగుతుంది. ఎందుకు అంటే ప్రస్తుతము ఉండే పరిస్థితిలో ఈరాన్ ఎప్పుడెప్పుడా అని చెప్పి వాళ్ళు ఇజ్రాయెల్ వైపు చూస్తున్నారు. 1500 మిజైల్స్ వాళ్ళు సిద్ధముగా ఉంచుకున్నారు. ఇప్పుడు నేను ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఉన్నాను, ఇజ్రాయెల్ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్ అని అన్నాను అనుకోండి, ఇజ్రాయెల్ని కాదండి, ముందు వాళ్ళు నన్ను లేపేస్తారు, నా మీద అసాసినేషన్ అటెంప్ట్ ఉంటుంది, దయచేసి నన్ను ఇందులోకి తీసుకురాకండి అని చెప్పి మీకు సల్మాన్ చెప్పడము, అమెరికా వాళ్ళు ఈరాన్ని చూసి ఇలా భయపడిపోతావా అని చెప్పి అతనికి చెప్పడము, ఒక లాంగ్ డిస్కషన్. సో ఈ లాంగ్ డిస్కషన్లో ఏమిటి బయటపడిందంటే, ఒకవేళ ఇజ్రాయెల్ను మా మిత్రదేశము అని చెప్పి సౌదీ అరేబియా ప్రకటిస్తే ఖచ్చితంగా వాళ్ళ ప్రధానమంత్రి ప్రాణాలతో ఉండడు. ఇంతకు ముందు కూడా అరబ్ దేశాలు ఇలాంటి పనులు, ముఖ్యంగా ఈరాన్ లాంటి దేశాలు వాళ్ళ ప్రాక్సీస్ ఇలాంటివి ఎన్నోసార్లు చేశారు. ఎంత సెక్యూరిటీ ఉన్నా, ఎంత ప్రొటెక్షన్ ఉన్నా వీళ్ళ నుంచి తప్పించుకోవడము అనేది ఇంపాసిబుల్ అని చెప్పి స్వయంగా ఆ ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడు. అంటే ఒకవైపు అమెరికా ఒత్తిడి, ఇంకొక వైపు అసాసినేషన్ అటెంప్ట్ జరగవచ్చు అని చెప్పి స్వయంగా ఆయనే చెప్తున్నాడు. ఇంత క్లిష్ట పరిస్థితిలో ఒకవేళ సల్మాన్కి ఏమైనా అయితే అప్పుడు ఈ ప్రపంచము ఎటువైపు వెళుతుంది ఎవ్వరికి కూడా అర్థం కావడం లేదు. మరి దీని మీద మీ అనాలిసిస్ ఎలా ఉందో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.